మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో భారత భూభాగం భారత యూనియన్ అనే చాప్టర్లో ప్రశ్నలకు అవకాశం ఉన్న ఏరియా గురించి చూద్దాం. గడిచిన గత 10 సంవత్సరాల ప్రశ్నపత్రాలను గమనించినట్లయితే ఈ 5 విభాగాల నుండి ప్రశ్నలు రావడం జరుగుతుంది. అందులో 1 అధికరణలు, 2 రాజ్యాంగ సవరణలు, 3 రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ, 4 రాష్ట్రాల ఏర్పాటు వరుస క్రమము, 5 ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలు. ఇందులో ఒక విభాగమైన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ గురించి చూద్దాం. ఈ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఈ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆర్థిక వనరుల పంపకాలు ఉంటే ఇది కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్ర శాసనసభల అభిప్రాయాలను రాష్ట్రపతి కోరుతాడు. ఈ అభిప్రాయము రాష్ట్రపతి సూచించిన నిర్ణీత సమయం లోపలనే చెప్పాలి. రాష్ట్ర అభిప్రాయాలు పార్లమెంటు పరిగణలోకి తీసుకోవచ్చు లేక తీసుకోకపోవచ్చు. అయితే ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. రాష్ట్రపతి ఈ బిల్లును తప్పనిసరిగా ఆమోదించాలి. పునఃపరిశీలనకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ బిల్లు రాష్ట్రపతి పూర్వానుమతితోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఇది చట్టంగా మారుతుంది. నెక్స్ట్ వీడియోలో రాజ్యాంగ సవరణలు, ఆ తర్వాత వీడియోలో రాష్ట్రాల ఏర్పాటు వరుస క్రమం చూద్దాం. థ్యాంక్ యూ.